యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నిత్తు. నో, అర్థమైందా? ఏ సంఘానికి అది? ఎఫెస్సులో ఉన్న సంఘం అవుతుంది. ఎఫెస్సులో ఏమన్నా పాత నిబంధనల భక్తులు ఉన్నారా, కొత్త నిబంధనల భక్తులు ఉన్నారా? పరదేశ్ అనే ప్లేస్లో ఎవరు ఉంటారు? పాత నిబంధనల భక్తులు కదా పరదేశ్ అనే ప్లేస్లో ఉండేది. అబ్రహాము, శారవ్వ, ఐజాకు తాత వీళ్ళందరూ ఎటుంటారు? పరదేశంలో ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులందరూ కూడా పారడైస్ అనే ప్లేస్లో ఉంటారు. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఎవరు తింటారు? వాళ్ళు తిని మన దాకా వచ్చేసరికి కష్టము. అయితే ఎవరైతే జయిస్తారో, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తులు. అందరికీ జయించు వారికే. అదొక ఇప్పుడు చూడండి, ఆ పాయింట్లన్నీ చూస్తే రకరకాల వార్నింగ్స్ ఉంటాయి, రకరకాల హెచ్చరికలు ఉంటాయి, రకరకాల మాటలన్నీ ఉంటాయి. ప్రతి సంఘంతో దేవుడు మాట్లాడతాడంటే ఆత్మ ద్వారా మాట్లాడిస్తాడు అనమాట. అయితే చూడండి ఈ మాటలు చూడండి, చెవిగలవాడు ఆత్మ సంఘంలో చెప్పే మాట వినక జాగ్రత్తగా వినండి, మీకే చెప్పేది, జయిస్తే అంటున్నాడు. అర్థమైందా? రకరకాల డైలాగులు చెప్పి మీరు ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్తూ చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పే మాట వినుగాక, జయించు వానికి. జాగ్రత్త వినండి, జయించే వాళ్ళకి అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవన్నీ చేస్తే, ఈ పాయింట్లన్నీ చేస్తే, నేను కానీ జయిస్తే, ఇవన్నీ తుజ తప్పకుండా చేస్తే ఏం చేసినట్టు? జయించినట్టు. అవునా కదా? దేవుడు చెప్పిన సంఘంకు చెప్పిన పాయింట్లన్నీ చేస్తే ఏం చేసినట్టు? జయించినట్టు, గెలిచినట్టు అనమాట. గెలిస్తే ఏమైందంట? పరదైసు, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు అన్నాడా? ఫలము అన్నాడా? దబ్బలు కూడా కాదు, ఏంటది? పీసెస్ కూడా కాదు, ఫలములు. ఒకటి కాదు. హల్లెలూయా. జీవవృక్ష ఫలం కొంచెం తింటే తెలియని బలం వచ్చేస్తంట. చాలా జీవం, జోయే, దేవుని జీవం అనమాట. దేవుడు ఏ జీవంతో సింహాసనం మీద కూర్చోన్నాడో ఆ జీవం ఆ ఫలాల్లో ఉంటుందన్నమాట. ఆ ఫలం కొంచెం తింటే ఫుల్ వైటాలిటీ, ఆరోగ్యం అంతా బలంగా అవుతూ ఉంటాం అన్నమాట. అయితే మంట. హల్లెలూయా. ఎందుకనంటే పరలోకం అంతా కూడా చదును భూమి కాదు, ఇట్లుంటుందంట. పరలోకం అంతా స్లోప్ ఉంటుంది. ఎట్లుంటుంది తెలుసా? పరలోకం అంతా స్లోప్ ఉంటుంది, స్లోప్ లాగా ఉంటుంది అనమాట. దేవుని సింహాసనం టాప్ పొజిషన్ ఉంటుంది అనమాట. మిగతా హెవెన్ అంతా కూడా అక్కడికి ఎక్కిపోయేలాగే ఉంటుందంట. మిగతా పరలోకం ప్లేస్ అంతా కూడా అక్కడ స్లోప్ లాగే ఉంటుందంట. స్లోప్ లాగే ఎక్కిపోవాలన్నట్లు అడిగి అదే వస్తుందా? స్లాంట్గా ఉంటుందంటే వెళ్ళాలంట అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. అంత కాపీ కదా వీళ్ళు, అంత కాపీ కదా, అంత కాపీ. అర్థమైందా? మోషే ఎక్కి పోవాలి. హల్లెలూయా. దేవుడు టాప్లో ఉంటాడు ఎప్పుడైనా కూడా. హల్లెలూయా. అందుకే నువ్వు ఎక్కలేనంత ఎత్తేసానికి ఎక్కిస్తా అని చెప్పింది. అందుకే హల్లెలూయా. ఈ జీవవృక్ష ఫలం తింటే ఎక్కుతాం. ఎస్సీ బ్లడ్ ఇస్తారు. పరలోక దర్శనం కలుగుతున్నప్పుడు ఆయన్ని దేవదూత తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు పరలోక దర్శనం తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్తూ ఉండాలి. దగ్గరికి వెళ్ళే కొద్దీ వెళ్తురు ఎక్కువైపోతూ ఉంటుందంట. దగ్గర వెళ్ళే కొద్దీ వెళ్తున్నట్ట వీక్ అయిపోతూ ఉంటావు అన్నట్టు. అర్థమవుతుందా? ఆ జీవంకి ఇంక తట్టుకోలేక వీక్ అయిపోతా ఉంటే ఇట్లా తీసి ఇట్టిస్తాడంట తినని పండు. దేవదూత ఈ పండు ఒకటి తీసి ఇట్టిస్తాడంట. అర్థమవుతుందా? ఇది కొంచెం తింటేనే మళ్ళీ బలం వచ్చేస్తంట. మళ్ళీ రోబోట్లు వేసినట్టు ఛార్జింగ్ పెట్టినట్టు ఎట్లా ఫాస్ట్గా రోబోట్ పోద్దాం అట్లా ఛార్జింగ్ వచ్చినట్టుగా కొంచెం తిని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడంట. మళ్ళీ కొంచెం దూరంకి వెళ్ళి మళ్ళీ వీక్ అవుతుందంట. తిను అంట. మళ్ళీ జీవం వస్తుందంట, బాగా బలము ఆరోగ్యం అంతా వస్తుందంట. మళ్ళీ వెళ్తారన్నట్లు. హల్లెలూయా. జయించు వానికి జీవ వృక్ష. ఎవరికి? ఓడిపోయేటోళ్ళకి కాదు, జయించాలి. జీవితం మనం నేర్చుకోవాలి, మెలకువలు తెలుసుకోవాలి వాక్యంలోంచి. హల్లెలూయా. ఊరికే ఓడిపోవటం, అదే రిపీటెడ్గా అదే దాంట్లో ఉండిపోవడం అంతా దేవుని చిత్తం కానే కాదు. హల్లెలూయా. తర్వాత 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ వినండి బాబు అన్నాడు అనమాట. జాగ్రత్తగా వినండి. అర్థమైందా? బైబిల్ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళకి ప్రైజు అని అనుకోండి. అర్థమైందా?
ఎగ్జామ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా వినండి, ఎగ్జామ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 బహుమానం అని అంటే అది స్ట్రెస్ చేయమని అర్థమవుతుందా? సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవికల వాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం అంటే అది కాదు, కిందకి వెళ్ళే ప్రోగ్రాం. రెండవ మరణం అంటే కిందకి వెళ్ళే ప్రోగ్రాం. ఎక్కడికి? పురి. ఏ పురి? పాతాళపురి. అదవుతుందా? పాతాళం, షియోలు, అదవుతుందా? లోపలికి వెళ్ళే ప్లేస్ అనమాట. గడాంధకారం, అదవుతుందా? భూగర్భం అంటారు చూసారా, అది రెండవ మరణం అంటే. అదవుతుందా? అక్కడ అగ్ని, ఆరద్, పురుగు, సావత్ అక్కడ. హల్లెలూయా. అయితే జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. మళ్ళీ 17వ వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికీ తెలియదు. చూసారా అని రాసి పెట్టుకోవాలి. జయిస్తే ఏమొస్తాయి? ఫస్ట్ది దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. రెండవ మరణం వల్ల ఏ హానియు జరగదు. మూడవది రాతి మీద కాదు, మరుగైన మన్నాను ఇస్తాడు. నాలుగవది రాతి మీద కొత్త పేరు. ఏంటిది? అది ఏం రాయో మనకు తెలిసినంతవరకు గ్రానైట్ తెలుసు. అది ఏం రాయో? ఏం రాయా? దేవుడి దృష్టిలో రత్నాలు కూడా రాలే. అది ఏం రాయో? అది ఎట్ట మెరుస్తుంటుందో. హల్లెలూయా. రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ నేను మరి ఎవరికి. నీకు కొత్త పేరు పెట్టాను రా, నీకు కొత్త పేరు ఉంది. సీక్రెట్ అన్నమాట. అది ఎవరికి తెలుస్తుంటే వాళ్ళకి ఒకరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్నట్లు. చూసారా, సీక్రెట్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఏముంటాయి? జయిస్తే సీక్రెట్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. జయిస్తే సీక్రెట్ బహుమానాలు కూడా దేవుడు ఇస్తాడు. నీకు ఇచ్చింది కూడా ఎవరికి తెలియదు, నీ దగ్గర ఉండేది కూడా ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎంత ధన్యత కదా, చాలా విమర్శలు తప్పించుకోవచ్చు. హల్లెలూయా. ఇచ్చిన మనిషికి తెలిసి ఎవరు తెలియదు అన్నమాట, అట్లా దజ్జాగా బతికేచ్చారన్నమాట అన్నట్టు ఉండొచ్చు. హల్లెలూయా. తర్వాత 17 అయిపోయింది. 26వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు, ఏం పొందినట్లు? అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదాను. ఎవరి మీద? జనుల మీద అంటే చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళ మీద, చచ్చిపోయిన వాళ్ళ మీదనా? తిరిగి లేచిన వాళ్ళ మీదే. హల్లెలూయా. హల్లెలూయా. జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మర వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఏదవుతుందా? అన్నీ రాసుకుంటాం, పాయింట్ బై పాయింట్ అన్నీ రాసుకుంటాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మని వాని పాత్ర వలె పగులు కొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని బెనిఫిట్స్ చూడండి. జయిస్తే ఏం చేస్తే? జయిస్తే. అలాగే 3వ అధ్యాయంలో 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును.
జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడువు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూత ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. డిసెంబర్లో బిట్లు ముందుగానే వస్తున్నాయి మీ నోట్స్లోకి. ఎప్పుడు బిట్లు? డిసెంబర్లో బిట్లు. ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది కదా, డిసెంబర్లో బిట్లు ముందుగానే దేవుడు చెప్తాడు, రాసి పెట్టుకుంటా ఉంటే అర్థమైందా? జయించు వారు మొత్తం ఎన్ని పొందుకుంటారు ఒక క్వశ్చన్ అన్నట్లు. ఎప్పుడు? డిసెంబర్లో క్వశ్చను. జయించు వారు ఎన్ని పొందుకుంటారు, ఏమేమి పొందుకుంటారు? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. అబ్బా, ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉండే. ప్రత్యక్ష గుడారం అన్నది ఒకటి ఉంటే, ప్రత్యక్ష గుడారంలో మందసం పక్కనే నువ్వు ఒక చెక్క అనుకో. ప్రత్యక్ష గుడారం దగ్గర మందసం పక్కనే ఇంకో చెక్క అనుకో. లేకపోతే పరిశుద్ధ స్థలంలో పెట్టి కొన్ని పాత్రలు నువ్వు ఒక పాత్ర అనుకో. అది ధన్యత కాదా? ధన్యత కాదా? దావీదు దగ్గరికి వచ్చేసరికి, పిచ్చుకలయ్యా, పిచ్చులకు నీ నివాసం దొరికింది మందిరం దగ్గర. ఏం దొరికిందంట? పిచ్చుకలకు నివాసం దొరికిందయ్యా మందిరం దగ్గర. ఎంత ధన్యమయ్యా, వాటి బతుకులు ఎంత ధన్యం. పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి ప్రభు, అంత ధన్యత వాటికి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. హల్లెలూయా. చూడండి, ప్రోగ్రామ్ ఏం మారలేదు. పరలోకంకి వెళ్ళిన తర్వాతకి దేవుని ఆలయంలో ఏం చేస్తా అంట, ఒక ఎప్పుడు ఇంక బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని. అబ్బా చాలు ఇంకా. హల్లెలూయా. హౌస్ విజిటింగ్లకి బాబులే, ఏం బాబలేదు. హౌస్ విజిటింగ్లకి పోవాల్సిన అవసరం లేదు, మీటింగులు ఉండవు. అదే కదా, ఏ మీటింగ్ ఉన్నా అందరూ ఎడకే వస్తారు. ఎడకి? స్తంభం కాడికి. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యత, 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 ధన్యత. ఏమంటే ఎన్నటికీ నీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచు నా నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. హల్లెలూయా. ఏందంట ఏం రాసా అంట? దేవుని పేరుందా? దేవుని పేరుందా? ఎక్కడా? స్తంభం మీద. నేను ఒక స్తంభం అనుకోండి, నా మీద దేవుడు ఆయన పేరు రాసుకున్నాను అనుకోండి. అబ్బా, అయిపోయింది కదా, జీవితం ధన్యం అయిపోయింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పచ్చబొట్లు పొడిపించుకుంటాం, టాటూలు ఏం వేసుకుంటాం, గమార్ టాటూలు. పైకి వెళ్ళిన తర్వాతకి దేవుడు పొడుస్తాడు బొట్లు, అవి పొడిపించుకుందాం. హల్లెలూయా. ఇక్కడ పొడిపించుకోకుండా ఉంటే అక్కడ పొడస్తాడు. ఏయి పచ్చబొట్లు. ఏడే పొడిపించుకుంటే జాగలేదురా, ఎడ పొడిసేది, పేరు లేదు, నీకు ఏమి లేదు, ఊరు పేరు లేదు, ఉండరా నువ్వేడు అంటాడు. అదే కదా, కొంతమంది ఆత్రపడి ఏడే పొడిపించుకుంటారు. ఏంది? దేవుడు చెక్కతాడంట, స్తంభంగా చేసుకొని దేవుడు ఆయన పేరు రాస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కొంతమంది సువార్త చెప్పేదానికి, దేవుని బిడ్డని దేవుడి సంబంధించి చాటి చెప్పుకునే దానికి పెద్ద సిలువ టాటూ వేసుకున్నాంట. పెద్ద సిలువ, పచ్చబొడి పొడుచుకున్నాంట. పెద్ద సిలువ ఇడంతా ఉంటుందంట, పెద్ద సిలువలాగా. ఏమన్నా ప్రయోజనమా దానివల్ల? ఏమన్నా ప్రయోజనమా? హల్లెలూయా. ఏమన్నా ప్రయోజనం ఏం లేదు. అసలు నేను ఇక్కడ ఐ లవ్ యూ మై వైఫ్ అని పచ్చబొడి వేయించుకున్నాను ఇక్కడ. అర్థమైందా? దీంట్లో దమ్మిడి కూడా నేను చేయట్లే. ఏమన్నా ఉందా? చూడు నీకోసం నేను పచ్చబొడి పొడుచుకున్నా అంటే పొరా చూసాం అంటారా అనరా? సార్లే ఆపు నాటకాలు అంటారా అనరా? అర్థమైందా? నో. ఇక్కడ క్రియారూపకంగా మనం చేస్తే పైకి వెళ్ళిన తర్వాత గుర్తులు దేవుడు వేస్తాడు. హల్లెలూయా. వీళ్ళు జయించారు, అర్థమైందా? వీళ్ళు నాకు తగ్గట్టుగా నడుచుకున్నారని చెప్పేసి దాన్ని తాలూకు గుర్తుగా ఆయన పేరు, వాళ్ళ పేరు అంతా దేవుడు రాస్తాడన్నట్లు కొత్తగా. హల్లెలూయా. ఎవరికి? దేని బట్టి? సోదరుని. దేని బట్టి?
గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. హల్లెలూయా. చూడండి, రక్తం మనల్ని ఎన్ని విషయాల్లోకి మనల్ని తీసుకెళ్లేదానికి రక్తం ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఎన్ని లబ్ధీలు మనం పొందుకునేదానికి రక్తం ఉపయోగపడుతుందో చూడండి. హల్లెలూయా. ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం పొందుకునేదానికి, జయిస్తే ఏమేమి రావడానికి మొత్తానికి మూల పదార్థం చూడండి, రక్తం. ఎటుదే రక్తం. హల్లెలూయా. తక్కువ అంచనా వేయవద్దు రక్తాన్ని. ఇప్పుడు రక్తం గెలవాలి. గెలిస్తే ఏమొస్తుంది? మరుగైన మన్నా వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? కొత్త బట్టలు వస్తాయి. గెలిస్తే ఏమొస్తుంది? పేరు వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? కొత్త రాయి. అదొస్తుందా? ఈ గెలవాలంటే ఏం చేయాలి? రక్తం రెడీగా ఉంది గెలిపించడానికి. హల్లెలూయా. రక్తం రెడీగా ఉంది గెలిపించడానికి. రక్తం మీరు ఎప్పుడు రెడీగా ఉంది. అని చూడండి, అంత మంచి రక్తం, గొప్ప రక్తం. దుర్మాడేది రక్తం, జయమిచ్చేది రక్తం. హల్లెలూయా. నా వల్ల కావట్లేదు బ్రదర్, ఇంకా దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు అనుకుంటున్నాను నేనైతే. ప్రదేశులము ప్రిలారా మన పురమిది కాదిప్పుడు నిజముగా. పురమిది కాదు సరే, అదొందా? ఏమంత తొందర నీకు వెళ్ళిపోవడానికి బాక్స్లోకి? ఏమంత తొందర ఏం బాక్స్లోకి వెళ్ళేదానికి? ఎట్టాకు నువ్వు జయించలా, ఓడిపోయి బాక్స్లోకి వెళ్తున్నావు. ఓడిపోయి బాక్స్లోకి వెళ్తే లైట్ తక్కువ అయిపోయి లేచేటప్పుడు, అవునా కదా? పక్కనుండి పెట్టులో ఆమె తొందరగా బాగా బ్రైట్గా లేచి నువ్వు లేకపోతే, అదొందా? ఫ్యూచర్లో ఒకరోజు రాబోతుంది అన్నమాట. స్టేడియంల కంటే శ్మశానాలు జిగేలు అంటుంటాయి. శ్మశానాలు ఏమని? తారాజవ్వలు లేస్తున్నాయి బైక్ అంటారు అనమాట. ఎవరు పెట్టారు అక్కడ? తారాజవ్వలు టపాసులో చెప్పి, టపాసులే తారాజవ్వలే. అదొందా? జ్యోతుల్లాగా బైక్ లేస్తూ ఉంటారు అన్నమాట. యాడ్ నుంచి? శ్మశానాల్లో నుంచి, సమాధుల్లో నుంచి అనమాట. హల్లెలూయా. నిర్మానుష్యమైన ప్లేస్లు అన్నట్లు అవి. లైటే ఉండదు. ట్యూబ్లైట్ లేచి కదా పనికి మన వాళ్ళు. శ్మశానంలో ట్యూబ్లైట్ లేస్తే ఏం పోతుంది? ట్యూబ్లైట్ లేస్తే ఏమవుతుంది? ట్యూబ్లైట్ లేచి కదా లోపల. ట్యూబ్లైట్ లేస్తారా? వేయరు. అంటే ఎవరు ఆ పక్కకు బాగకూడదని చెప్పేసి ఏం వేసినారు లేదా ట్యూబ్లైట్లు ఉండని చెప్పి నేను లేపుతాను లైట్తో అని చెప్పి దేవుడు లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమన్నా చీకటి సముద్రమా? వెలుగు సముద్రమే కదా. అర్థమవుతుందా? ఇంకా క్రిస్టియన్ బిడ్డలు పెట్టేటప్పుడు కూడా సాయంత్రం సూర్యుడు అస్మాసం అయిపోయి లోపల పెట్టి వచ్చేసేయాలి, లేకపోతే ఏం అంటుకుంటాయి నీకు? పక్కన అక్కే కదా, దేవుడిలో ముద్దిందని అక్కే కదా. ఆ అక్క పట్టుకుంటుంది, ఆ అన్న పట్టుకుంటాడు. వాళ్ళు ఏడో చచ్చిపోయి ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడుంటారు. ఏడో చచ్చి పట్టుకుంటారు. వాటిని ఏం చేయాలా? జయించాలా. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి జయిస్తారు. హల్లెలూయా. తర్వాత ఇంకొక వచనం, ఇరవై 26 అయిపోయిందా? 21. ఒక నిమిషం. 21. మూడో అధ్యాయంలో ఉన్నాం కదా. 3:5 అయిపోయింది కదా. 3:12 అయిపోయిందా? 10 ఉందా? నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీటం అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఇప్పుడు గట్టిగా పట్టుకపోతే ఏమవుద్ది? కిరీటం మిస్ అయిపోద్ది. ఏం మిస్ అయిపోద్ది? కిరీటం మిస్ అయిపోద్ది. హల్లెలూయా. జయించు వాడిని నా దేవుని ఆనంలో ఒక స్తంభముగా చేసేదును, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి నీ వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదాను. హల్లెలూయా. మొత్తం 3 పేర్లు ఆలయంలో స్తంభం మీద. దేవుని పేరు, కొత్త యెరూషలేము పేరు, మళ్ళీ యేసయ్య పేరు. ఏం పేరు? యేసయ్య పేరు. హల్లెలూయా.
ఇవన్నీ వేస్తాడంట దేవుడు. తర్వాత 21 వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. నాతో కూడా కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. హల్లెలూయా. ఫస్ట్లో బాగున్నారబ్బా, బాగొట్టుకున్నారు అంటారు, చూసారా? ఫస్ట్లో బాగాలే ఉన్నారు, కొన్ని రోజులు బాగున్నారు బ్రదర్ వాళ్ళు, తర్వాత మళ్ళీ దిగజారిపోయారు, మళ్ళీ శోధనలో పడిపోయారు అంటారు, చూసారా? వాళ్ళు ఏమంటూ ఓడిపోయినట్టు. హల్లెలూయా. యూజువల్గా కొందరు అన్నాడు అదోనా, ఫస్ట్లో భలే ఊపులుగా ఉంటారు. ఎట్లుంటారు? గత్తరగా ఉంటారు అన్నట్లు. అదోనా, ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి స్పీడ్ పెరగాలి కదా దేవుల్లో, అదోనా స్పీడ్ దగ్గర ఉంటుంది అన్నట్లు. కొన్ని రోజుల తర్వాత కూర్చుని వేస్తారనమాట. ఇంకా నేను రాలేను, నేను నడవలేను, నాకు అట్టుంది, నాకు ఇట్టుంది అన్నట్టు ఆగిపోతారు అన్నట్లు. అట్లా మనం ప్రవర్తించకూడదు. హల్లెలూయా. జయించే వాళ్ళకు వచ్చే ఏ రకమైన రివార్డ్స్లో దేన్ని కూడా మనం మిస్ అవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కృప ఎందుకు ఇస్తున్నాడు? ఓడిపోయేదానికి ఇస్తున్నాడా, జయించేదానికి ఇస్తున్నాడా? హల్లెలూయా. ఓడిపోతే పర్వాలేదు లేరా, మళ్ళీ కృపిస్తాను, మళ్ళీ ఓడిపో అంటాడు దేవుడు. ఈచ్ టైం గాడ్ ఈజ్ గివింగ్ గ్రేస్. ఏంది అని అంటే దేవుడి సదుపాయం అనమాట అది. ఈసారన్నా గెలువు అని. హల్లెలూయా. ఈసారైనా గెలువు అని కృపిస్తాడు దేవుడు. హల్లెలూయా. కృపను సద్వినియోగం చేసుకుని గెలవాలి, కానీ ఓడిపోవడం కవర్ చేసుకోవడం కృప అన్నాం. ఓడిపోవడం మళ్ళీ కవర్ చేసుకుంటూ కృప, ఓడిపోవడం కవర్ చేసుకోవడానికి కృప దేవుడు ఇవ్వట్లే, మళ్ళీ తిరిగి జయించేదానికి దేవుడు కృపిస్తున్నాడు. హల్లెలూయా. సప్లిమెంటరీ కట్టేదానికి ఇస్తారు, కానీ సప్లిమెంటరీకి కట్టమంటే డబ్బులు తినేస్తే. హల్లెలూయా. సప్లిమెంటరీలు పాస్ అయ్యేదానికి దేవుడు కృపిస్తాడు. హల్లెలూయా. ఒకసారి శోధనలో పడి ఓడిపోతే మళ్ళీ పాస్ అవడానికి దేవుడు ఏమి ఇస్తాడంటే కృప ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఘనత అనేది వస్తుంది. హల్లెలూయా. ఈ మాట చూసుకొని ముగిస్తాం. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం లాస్ట్ పుస్తకానికి సంబంధించి, బైబిల్కి సంబంధించి లాస్ట్ చాప్టర్స్ అనమాట. లాస్ట్ బట్ వన్ చాప్టర్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇవి చాలా ఇంపార్టెంట్. 6-7 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి. యేసు ప్రభు ఈ మాట చెప్పాడంటే చాలా 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 జాగ్రత్త ఉండాలి. సమాప్తమాయను, సులి మీద సమాప్తమాయన అంటే చాలా ప్రోగ్రాంలు అయిపోయినాయి అన్నట్లు. ఇక్కడ చూడండి, మరి ఆయన నాతో ఇట్లా, సమాప్తమైనవి, నేను అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానిని జీవ జలముల బుగ్గలోని జనమును నేను ఉచితముగా అనుగ్రహించదను. తప్పికొన్న వారికి. 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. హల్లెలూయా. ఇది బుక్ ఎండింగ్. ఇది బైబిల్ అనే బుక్ ఎండింగ్ అనమాట. ఇది బైబిల్ అనే బుక్ స్టార్టింగ్లో ఒక్క ఆయన శోధనలో పడిపోవడం బట్టి, ఓడిపోవడం బట్టి హోల్ కోర్స్ అంతా కూడా మారిపోయింది. అవునా కదా? స్టార్టింగ్లో ఒక్క పెద్ద ఆయన శోధన వచ్చింది, ఏమయ్యాడు? జయించాలి, పడిపోయాడు. అర్థమైందా? తద్వారా ఏ ఫలాన్ని మిస్ అయ్యాడు? దేవవృక్ష ఫలం మళ్ళీ తింటే కష్టం అని మిస్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన స్వతంత్రించుకోవడానికి, దేవుడు భూమిని స్వతంత్రించుకోవడానికి పెట్టిన చాలా 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 విషయాలన్నీ ఆదాం గారు మిస్ అయిపోయారు అన్నట్లు. అయితే తిరిగి అల్ఫా ఒమేగా అయిన యేసయ్య అవన్నీ మనకు తిరిగి తెచ్చడానికి జై జీవితాన్ని మనం కనుగొని ఇష్టపడతాను అనమాట. హల్లెలూయా. చూడండి, బుక్ స్టార్టింగ్ ఏమో ఒక ఆయన శోధనలో ఓడిపోవడం బట్టి దేవుడు బుక్ని దేంతో క్లోజ్ చేస్తాడంటే గెలవాలి, జయించాలి అని చెప్పి క్లోజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మీరు ఎట్టైనా పాస్ అవ్వాలంటారు కదా, ఎట్టయినా పాస్ అవ్వాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అంతా చదువుతారు, ఏదో ఒకటి చేయండి, పాస్ అవ్వండి, మీరు పాస్ అవ్వాలి, జయించాలి అంటారు. హల్లెలూయా.
ఎండింగ్కి వచ్చేసరికి, క్లాస్ ఎండింగ్ వచ్చేసరికి కాదు, అదే ప్రాముఖ్యంగా కనిపిస్తారు అనమాట. పాస్ అవ్వాలి, గెలవాలి, పాస్ అవ్వాలి, గెలవాలి, పాస్ అవ్వాలి, గెలవాలి. 10 సంవత్సరాల ట్రైనింగ్ అయినా కూడా మెయిన్ మ్యాచ్ వస్తుందంటే దేనికోసం ఆడతారంటే ఓడిపోయేదానికి ఆడరు, గెలిచేదానికే ఆడతారు. హల్లెలూయా. బుక్ స్టార్టింగ్లో ఓటమి అనేది జరిగింది, బుక్ క్లోజింగ్లో దేవుడు, ఎండింగ్లో దేవుడు గెలవాలి, 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 గెలవాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా గెలవాలి? కష్టమా ఈజీయా? కష్టమా ఈజీయా? కష్టమా ఈజీయా? ఈజీ. ఎట్లా? అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు, అధికారాన్ని దేవుడు ఇచ్చేసాడు. హల్లెలూయా. యుద్ధోపకరణాలు ఇచ్చాడు. అవి చిన్నయా పెద్ద పెద్దయా? దేవుని ఎదుట దుర్గంలో నువ్వు పడదోయజాలంత శక్తిగలమైన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. అవి చాలా పవర్ఫుల్ వెపన్స్. ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ త్రూ గాడ్. అవునా? మైటీ చాలా గ్రేట్ యుద్ధోపకరణం. రక్తం అనేది ఒక గ్రేట్ యుద్ధోపకరణం, గొప్ప మైటీ వెపన్ అన్నమాట అది. హల్లెలూయా. వెరీ పవర్ఫుల్. కూల్చేసేదానికి, జయించేదానికి, సాతాన్ని జయించేదానికి, శోధనని జయించేదానికి యుద్ధోపకరణాలు దేవుడు మనం దయచేస్తున్నాడు. హల్లెలూయా. సర్వాంకచం ధరించుకొని సాతాను మీద పోరాడి శోధనలో గెలిచి దేవుడు చెప్పిన రివార్డ్స్ అన్నీ మనం పొందుకోవాలి. హల్లెలూయా. చెప్తాం, యేసు రక్తమే జయం. నా జీవితంలో యేసు రక్తమే జయం. నా జీవితంలో ప్రతి శోధన మీద, ప్రతి సమస్య మీద, ప్రతి శ్రమ మీద, ప్రతి కష్టం మీద యేసయ్య రక్తమే జయం పొందును. యేసయ్య రక్తాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను వానిని జయించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి, భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.